ఏదైతే భారత సైన్యానికి ఇక రాబోయేటటువంటి రోజుల్లో కొత్త చిక్కులు రాబోతున్నాయి. ఎందుకయ్యా అంటే రాబోయేటటువంటి రోజుల్లో ఎదురు కాబోతున్నటువంటి అతిపెద్దదైనటువంటి సవాలు, తీవ్రమైనటువంటి సవాల్ ఏంటంటే పాకిస్తాన్ అమెరికా అండతో చేసే వ్యాఖ్యలు. నోటికొచ్చిన కారు కూతలకు వస్తాడు అక్కడ ఉన్నటువంటి షాబాజ్ షరీఫ్ కావచ్చు, ఆసిఫ్ మునీర్ కావచ్చు, ఇతర నాయకులందరూ కూడా భారతదేశాన్ని 24 గంటలు కవ్విస్తుంటారు. ఇక్కడ మన దేశంలో దరిద్రం ఏంటంటే హిందూ సంఘాలు తప్పించి దాన్ని ఖండించే వాళ్ళు ఉండరు. దాన్ని తప్పుబట్టే రాజకీయ పార్టీలు బీజేపీ తప్పించి ఉండదు. దాన్ని ఎదిరించేటటువంటి వాళ్ళు తక్కువ. పైగా మోడీ చెడగొట్టుకున్నాడు అనేటటువంటి మాటలు కూతలు కూసే దరిద్రులు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు దానికి తోడు ఇక్కడ కవ్వింపు చర్యలు. నిన్న మళ్ళీ తీవ్రవాదులు ఈ దేశంలో ప్రవేశింపజేస్తూ పాత రోజుల్లోకి మళ్ళీ వెనక సైన్యం కాల్పులు జరుపుతుంటుంది, మన సైన్యం సమాధానం ఇస్తుంటుంది. ఈ లోపుగా చొరబాటు చేయించేటటువంటి ప్రయత్నాలు ప్రారంభమైనవి. ఇక రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ తీవ్రవాద చర్యల్ని కూడా పెంచే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికైతే వందల వేల తీవ్రవాద కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయడం వల్ల ఈ 11 ఏళ్లలో అతి పరిమితంగా మాత్రమే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడ శిక్షించడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదం పొంచి ఉంది.